ఉన్నారండి. ఓకే నా ప్రభుజీ అండ్ మాతాజీ అందరికి దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ దండ మాతాజీ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ జయ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామం. సో ఈ రోజు మనం తెలుగు గీతా జ్ఞానంలో వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. మనం ముందుగా క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం మంగళాచరణం చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. ఈరోజు హరే మనము కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. భగవద్గీత 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మలో మనము 19వ శ్లోకాన్ని చూసుకున్నాము. అయితే ఇంతకుముందు మనము 17వ శ్లోకంలో ఏం చూసుకున్నాము అని అంటే, ఒక వ్యక్తిలో ఎప్పుడైతే కల్మషాలు నశిస్తాయో అప్పుడే అతని జ్ఞానం ప్రకటన అవుతుంది అని 17వ అధ్యాయం మనం శ్లోకంలో తెలుసుకున్నాం. ఇంకా 18వ శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే, ఎవరైతే భగవంతుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు అయినటువంటి వాడు ఎలా మిగతా వారితో వ్యవహరిస్తాడో అని భగవంతుడు 19వ శ్లోకం చెప్పారు. మరి ఎలా వ్యవహరిస్తారు అంటే, ఎవరి దగ్గర అయితే వినయం ఉంటుందో వాళ్ళని బ్రాహ్మణులు అనేసి అంటారని కూడా మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఈ అసలైన విద్య ఏమిటి అని అంటే, నేను భగవంతుడికి చెందిన వాడిని, నేను కృష్ణ కోసం ఉన్నాను, నేను భగవంతుడి యొక్క దాసుని తెలుసుకొని ఏం చేస్తాడు ఆ పండితుడు, ఏనుగుని బ్రాహ్మణుని శునక మాంసం తినేవాడిని కూడా సమానమైన దృష్టితో చూడాలని తెలుసుకున్నాం. కానీ అదే సమయంలో ఇంకా ఏం తెలుసుకున్నామంటే, సమానంగా చూడాలని తెలుసుకున్నాం కానీ అన్నిటితోని సమానంగా వ్యవహరించకూడదని కూడా మనము 19వ శ్లోకంలో తెలుసుకున్నాం. అదే ఇంకా దానికి ఉదాహరణ ఏంటంటే, మనము చెందాలంటే మనకంటే తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకి మనం సంగత్వం అనేది ఇవ్వాలి. ఇలా పిల్లిని కూడా మనం సమానంగా చూడకూడదు. ఇలా మనం తెలుసుకున్నాము 19వ శ్లోకం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవిలో కూడా ఉన్నాడు అనేసి మనము 19వ శ్లోకంలో తెలుసుకున్నాం. 18లో. ఇప్పుడు మనము ఈ రోజు 19వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనము శ్లోకం చేసుకున్నాం. ఇహైవ తేచితః సర్గో యేషాం సామే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణే తే స్థితః. ఇక్కడ ఏమంటున్నారంటే భగవానుడు, ఇహేవ తేజితః సర్గో. సర్గో అంటే ఇక్కడ ఏమిటి అంటే జన్మ మరణాలని జయించడం అన్నమాట. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే జీవులను సమాన దృష్టిలో చూస్తాడో అలాంటి వాళ్ళు మనసులో ప్రతి జీవి పట్ల కూడా సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటుందో వాళ్ళు ఇక్కడంటే సర్గ అంటే సృష్టిని జయించినటువంటి వాళ్ళు అని మనము చెప్పుకోవాలని చెప్తున్నారు. మరి ఈ సృష్టి అంటే ఏమిటి అని అంటే, ఈ సృష్టి అంటే ఏమిటి, ఈ సృష్టి యొక్క విశేషం ఏమిటి అని అంటే, ఎక్కడైతే జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుందో అది భౌతికమైనటువంటి సృష్టి అని మనం తెలుసుకోవాలండి. ఈ భౌతికమైనటువంటి జన్మ మృత్యు జరావ్యాధి నుంచి ఎలా బయటపడాలని తెలుసుకున్నటువంటి జీవుడు ఏం చేస్తాడంటే, తన అభ్యాసం ద్వారా ఈ శరీరాన్ని ఆత్మగా భావించకుండా నా శరీరంలో ఆత్మ
ఆత్మ ఉంది. ఈ ఆత్మ భగవంతుడి యొక్క అంశ. ఆ ఈ భగవంతుడి యొక్క అంశనే ప్రతి జీవులోని ఉంది అనేసి ఏం చేస్తాడంటే, ఈ జ్ఞానం ఎవరికైతే వస్తుందో, ఈ ఆలోచన ఎవరికైతే వస్తుందో వాడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్క జీవిని కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తాడనమాట. అలాగే వ్యవహరిస్తూ ఉంటాడు, చూస్తాడు, అలాగే వ్యవహరిస్తాడు కూడా అనమాట. అలా అంటే పులిని పిల్లిని మనము సమానమైనటువంటి దృష్టితో కాదు, కానీ వాటి పట్ల ఏముండాలి, జాలి దయ అన్నది కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే అవి కూడా భగవంతుడి యొక్క అంశలే కాబట్టి జీవులన్నీ కూడా మన యొక్క దయ పొందడానికి అర్హత కలిగి ఉన్నాయి. ఏంటి, మనం ఎలా ఉండాలి, నేను ఏదైనా జీవికి అవసరమైతే నేను నాకు శక్తి మేరకు ఆ జీవుడికి నేను సహాయం చేస్తాను నిస్వార్థంగా, ఎటువంటి ఆశ లేకుండా. ఎందుకంటే ఈ ఈ యొక్క జీవుడు ఏం చేస్తాడు, ఈయన జాలి కరుణతో నిండి ఉంటాడు కాబట్టి ఇదే యొక్క తత్వాన్ని ప్రతి జీవి పట్ల కూడా ఆయన ప్రేమను జాలిని పంచాలని అనుకుంటాడు. ఆ తాపత్రయం ద్వారా ఏం చేస్తాడు అని అంటే ఆయన ఇతర జీవులకు సహాయం చేస్తుంటాడు. మరి ఈ సహాయం చేయడం అనేది ఎలా ఉండాలి అని అంటే, కేవలం నా వాళ్ళు, నా బంధువులు, నాకు నచ్చిన వాళ్ళు, నేను ప్రేమించే వాళ్ళకి నేను సహాయం చేస్తాను, మిగతా వాళ్ళకి సహాయం చేయనని ఎప్పుడైతే ఆ జీవుడికి మనసులో ఉంటుందో, అది ప్రతి జీవుణ్ణి సమానమైనటువంటి దృష్టితో చూసినటువంటిది కాదనమాట. అంటే అతనికి సమానమైనటువంటి దృష్టి జీవుల పట్ల లేదని తెలుసుకోవాలి. కానీ ఈ యొక్క ఈసాయి ధర్మం ఏం చెప్తుంది, ఈసాయి ధర్మం ప్రకారము మనుషుల పట్ల జాలి చూపించాలి. మనుషులను చంపి తింటే పాపం వస్తుంది, కానీ మిగతా జీవులను చంపి తినవచ్చని ఈసాయి ధర్మం చెప్తుంది. కానీ మన వైదిక సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే, మనము ప్రతి జీవి కూడా మనకు జాలి దయాపాత్ర అనేసి కలిగి ఉంటుంది. మనకు ఏంటి, చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు కూడా అన్ని కూడా భగవంతుడి యొక్క అంశాలే అనేసి మనము తెలుసుకున్నాం కనుక ప్రతి జీవిని కూడా మనము సమానమైనటువంటి దృష్టితో చూసినప్పుడే అప్పుడే మనకు సహజంగా, అంటే మనకి ఈ అభ్యాసం ద్వారా సహజంగా మనకి ఈ యొక్క జీవుల పట్ల ప్రేమ జాలి దయ అన్నది మనకి కరుణ అన్నవి వస్తాయి అన్నమాట. ఇంకా అన్ని జీవులు కూడా ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా మనకు జాలి దయ ప్రేమ పొందడానికి అర్హులే. ఈ జీవుల పట్ల ఎప్పుడైతే మనం మమత్వము జాలి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇంకా ఈ భౌతిక జీవితంలో, ఈ భౌతిక లోకంలో సాధించడానికి కానీ పొందడానికి కూడా ఇంకా ఏ కర్మ అన్నది వాళ్ళకి లేదనమాట. అలాంటి వాళ్ళు జీవించి ఉన్నా కానీ ఏమవుతుందంటే వాళ్ళు ముక్తిని పొందినటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతారనమాట. అయితే మనం అందరం కూడా శరీరాలు తీసుకున్నాం, మనలాగే వేరే జీవులు కూడా శరీరాలు తీసుకున్నాయి. ఎందుకు తీసుకున్నాయి అంటే వాటి కర్మానుసారంగా వాళ్ళకు ఆ శరీరాలన్నీ వచ్చాయన్నమాట. కాబట్టి మనం ప్రతి జీవిని కూడా ఆత్మ దృష్టితోని చూసి వాళ్ళంతా కూడా అంటే వేరే వేరే జంతువులు కానీ వృక్షాలు కానీ జీవరాశులు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా భగవంతుడి అంశాలే అని తెలుసుకొని ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడతారన్నమాట. అయితే ఈ భౌతిక లోకంలో ఎంత పెద్ద విద్యావంతులే కానీ శాస్త్రవేత్తలే కానీ ధనవంతులే కానీ వాళ్ళు ఈ యొక్క జీవులను ఆత్మ దృష్టితో చూడరో వాళ్ళు జీవితంలో ఓడిపోయినటువంటి వారని ఇక్కడ మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వీళ్ళు ఓడిపోతున్నటువంటి వారని చెప్పారు. మరి ఏంటి ఈ ఓడిపోవడం అంటే ఏంటి, జన్మ మృత్యు జరావాది చేతిలో వీళ్ళు ఓడిపోతారు. అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మలు తీసుకుంటారు. అయితే ఎవరైతే ఈ జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క అంశలే అని మనసులో నేను ఏ విధంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను అంటే, మనం అందరికీ జీవించాలని ఆశ ఉంటుంది. ఎవరం కూడా మనం బలవంతంగా ఒకరి చేతిలో చంపబడాలనో లేకపోతే మనం బలవంతంగా మన ఆత్మని అంతం చేసుకోవాలని మనం ఎవరం అనుకోము. మనం ఏ విధంగా జీవించాలి ఆనందంగా ఆశపడుతున్నామో అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులకు కూడా వాటికి జీవించాలనేసి వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది. కాబట్టి నేను జీవించాలంటే వాటిని నేను చంపి జీవించకూడదు అని ఎవరైతే జీవుల పట్ల జాలి కలిగి ఉంటారో వాళ్ళు సమానమైనటువంటి సమత్వ దృష్టిని కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మన పిల్లల పట్ల మనం ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉంటామో అలా ప్రతి జీవి పట్ల కూడా మనము ప్రేమ అన్నది కలిగి ఉండాలి. ఆ భావన, ప్రేమ భావన అన్నది ఇతర జీవుల పట్ల మనకు ఉండాలన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ మనలో మానసిక చేతన
మన భావన అనుకున్నాం కదా, ఆ చేతన అన్నది చాలా ముఖ్యం అనేసి అన్నారు. మరి ఆ చేతన ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం అన్నది చాలా ముఖ్యం అనేసి భగవానుడు ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం ఏమిటి అని అంటే మనకి ఏం తెలుసుకోవాలంటే, ఈ జీవుడు భగవంతుడి యొక్క నిత్య దాసుడు. భగవంతుడి యొక్క నిత్య అంశాన్ని, ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటాడో అతడు జీవి పట్ల, ప్రతి జీవి పట్ల వాళ్ళకి ద్వేషము కానీ ప్రేమ కానీ ఉండదన్నమాట. అంటే సమానంగా ఉంటాడు. ప్రతి జీవి కూడా ఆయన సమానమైనటువంటి దృష్టితో చూస్తుంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క మన జీవులు ఎలా ఉన్నాయి, మనం అందరం ఒక డ్రెస్ వేసుకున్నాం, ఒకరు కుక్కలాగా వేసుకున్నాము, ఒకరు పిల్లిలాగా వేసుకున్నాము, ఒక మనుషుల్లాగా వస్త్రాలు వేసుకున్నాము. ఇవన్నీ కూడా ఆత్మ వేసుకున్నటువంటి దుస్తులు అన్నమాట. ఈ శరీరం అనే దుస్తులను కర్మానుసారంగా వేసుకున్నాయి. కానీ ఏమని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క అంశలే కాబట్టి ఇవన్నిటికి కూడా మనం సమానమైన దృష్టితో చూడాలనే జ్ఞానం అన్నది కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు మన నేటి ఆధునిక కాలంలో ఉన్న ఈ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఎంతో అపారమైన జ్ఞానంతో ఏం చేస్తున్నారంటే ఎన్నో సమస్యలకి వ్యాధులకి అరికట్టడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భౌతికమైనటువంటి వాళ్ళు అన్వేషించి శోధించి వాటి కోసం కొన్ని పరిష్కారాలన్నీ చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని సమస్యలను ఎన్ని రోగాలను అరికట్టడానికి వాళ్ళు పరిశోధనలు చేసి దానికి ప్రత్యామ్నాయం కనిపెట్టినా కానీ ఈ జన్మ మృత్యు జరావాదిని అరికట్టలేకపోతున్నారు. వాళ్ళ పరిశోధనల వల్ల దాంట్లో వాళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము వాళ్ళది అన్నది ఒక లిమిట్ వరకే ఉంటుంది. కానీ భగవంతుడి జ్ఞానాన్ని మించిన జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క జన్మ మృత్యువును దానికి ఒక మెడిసిన్ కనుక్కోవాలి అన్న దాంట్లో వాళ్ళు ఓడిపోతున్నారు అనమాట. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీరు ఇన్ని పరిశోధనలు చేయవలసినటువంటి అవసరం లేదు, నేను మీ యొక్క యజమాని, మీరు నాకు నిత్య దాసులు అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ భౌతిక సృష్టిలో ప్రతి జీవి కూడా ఆయన అంశాలైన కారణంగా ఏమంటున్నాడంటే, ఈ నా భౌతిక సంపద అంతా కూడా మీ యొక్క అధికారం ఉంది. మీకే కాదు, ఈ నా సంపద అనుభవించడానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి చీమ కానీ దోమ కానీ ఎలుక కానీ ఏదైనా సరే ప్రతి జీవి కూడా ఈ భగవంతుడి యొక్క సంపదను అనుభవించేటువంటి అధికారం ఉందనేసి ఎవరైతే జ్ఞానంతో ఉన్నటువంటి ఈ రెండు కాల జీవుడు తెలుసుకోవాల్సినటువంటి ఉందన్నమాట. అయితే రేపు కూడా మనము ఈ జన్మ తర్వాత మనం కూడా ఏదో ఒక శరీరాన్ని తీసుకొని ఉండొచ్చు. అది ఎలకే కానీ పిల్లే కానీ పందే కానీ అంటే పొందవచ్చు నెక్స్ట్ జన్మలో. దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక జీవిని ఇక్కడ సమానంతో చూడాలన్నారు కదా, సమానంతో చూడాలన్నప్పుడు ఇప్పుడు ఒక పందిని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకోలేము కదా, పెట్టుకుంటామా మాతాజీ? సో అలాగే పందిని ఎలా మనం ఇంట్లో పెట్టుకోలేమో అదే విధంగా అది కుక్క కానీ పంది కానీ ఎలుక కానీ ఎవరి స్థాయిలో ఎవరు ఏ ప్లేస్ లో ఉండాలో వాళ్ళని అలాగే ఉంచాలనేసి చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కుక్క చాలా అశుభమైనటువంటి ప్రాణి అన్నమాట. కానీ దాన్ని అలా అని మనం హీనంగా చూడవచ్చు. అది కావచ్చు, హీనమైన జంతువు కావచ్చు, కానీ దాన్ని మనము హీనంగా చూడకూడదు. వైదిక ధర్మ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, ఈ కుక్క అనేది ఇంటి బయట ఉండాలి, దానికి ఆహారం అనేది మనము ఇంటి బయటనే ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇంట్లో అసలు కుక్కల రాజభోగాలు చూస్తే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఎందుకు ఈ కుక్కలాగా పుట్టలేదా అనిపిస్తుంది. అలాంటి రాజభోగాలు అనుభవిస్తున్నాయి. ఏ జంతువు అయితే ఇంట్లో ఉండాలో అది బయట ఉంటుంది, ఏ జంతువు అయితే బయట ఉండాలో అది ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తుంది. సో ఏ జంతువు అయితే ఇంట్లో ఉండాలి అనుకుంటున్నామో, ఒక ఆవు ఉంది, అది చాలా మంగళకరమైనది, దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే అది ఏంటి ఆవు అన్నది, సత్వగుణంలో ఆవు ఉంటుందన్నమాట. అది మనం జీవుల కంటేనే, మన మనుషుల కంటే ఆవు చాలా మంగళకరమైనట్టు అనమాట. అది ఎంత మంగళకరమైంది అంటే దాని పేడ, దాని మూత్రం కూడా అంతే పవిత్రమైంది అనమాట. అతని మలము, దాని పేడ ఎంత పవిత్రమైందంటే కొన్ని పరిస్థితుల్లో అంటే ప్రతి జీవి కూడా ఒక జీవి యొక్క మలాన్ని తాకినప్పుడు వైదిక ఆచారం ప్రకారం ఖచ్చితంగా స్నానం అనేది చేయాలి. కానీ అదే ఆవు మలాన్ని మనం ముట్టుకున్నప్పుడు, మనము స్నానం చేయవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆవు యొక్క పేడను తాకడం వల్ల మనం ఆ స్నానం చేయవలసినటువంటి పరిస్థితి నుంచి మనము బయటపడతాం అన్నమాట. అందుకే
ఈ ఆవు అంత మంగళకరమైనది ఇంకొకటి లేదు. కాబట్టి మనం ఆవుని పూజించాలి, ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ కుక్కను మనము బయట పెట్టాలి. అలాని దాన్ని హీనంగా అనేది చూడకూడదు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము జ్ఞానంతోని జీవులను సమానమైనటువంటి దృష్టితో చూడాలి. అప్పుడే మనకి ఈ యొక్క 4 కారణాలకి కారణమైనటువంటి ఈ భౌతిక లోకం అనేటువంటి జైలు నుంచి మనము బయటపడతామని చెప్తున్నారు. మరి ఎలా బయటపడతాము అని అంటే, ఎవరి నాలుక మీదైతే ఎల్ల వేళల హరి కృష్ణ రామ అనేసి 4 నామాలు నిరంతరం జపిస్తూ ఉంటారు. ఈ హరి కృష్ణ రామ అనే నామాలు ఎందులో వస్తాయి మాతాజీ? 2 అక్షరాల నామాలు మహామంత్రంలో హరే హరే కృష్ణ, హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 2 అక్షరాలతో ఉన్నటువంటి నామాలు ఎవరి మీద నాలుక మీద అయితే నిరంతరం నాట్యం చేస్తూ ఉంటాయో వారు కూడా ఈ జగత్తును జయించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ యొక్క జన్మ మృత్యు జరావధి నుంచి వాళ్ళు కూడా బయటపడుతున్నారు. ఇంకా ఈ యొక్క సమత్వం అనే భావనలో ఎవరు ఉంటారు అని అంటే వాళ్ళు నిర్దోషులు అని చెప్తున్నారు. మరి ఈ సమత్వం దృష్టితో చూసే వాళ్ళు నిర్దోషులు అంటే మరి దోషులు ఎవరు? నిర్దోషులు అంటే ఎవరో ఒకరు దోషులు ఉండాలి కదా. మరి ఆ దోషులు ఎవరు అని అంటే ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని ద్వేషిస్తారు. అంటే నాకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాను, నాకు నచ్చని వాళ్ళని నేను ద్వేషిస్తాను. అలాంటి వాళ్ళు దోషులు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు నిర్దోషి, ఆయనకి ఏ జీవి పట్ల కానీ ప్రేమ మమత అనురాగము అన్నది ఉండదు. కాబట్టి ఈ జీవుడు కూడా అదే విధంగా ఉండాలంటే ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి అన్నది కూడా ఉండదు. అలా ఉన్న వాళ్ళు దోషులే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ, తస్మాత్ అంటే ఇందువల్ల మనం ఏ స్థితిలో ఉండాలి అంటే బ్రహ్మ స్థితిలో ఉండాలి, అంటే మనము కృష్ణ చైతన్యంలో ఉండాలి అనేసి మనం చెప్తున్నారు. ఎందుకు అనంటే మనం ఎంత చదివినా ఎంత సంపాదించినా మనము ఈ దోషాల నుంచి మనము విముక్తులం అనేది కాలేదన్నమాట. మరి ఈ బంధనాల నుంచి ఈ దోషాల నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే చైతన్యం ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల కూడా మనము సమానమైనటువంటి దయ చూపించాలి. లేకపోతే మనము ఈ యొక్క జైలు అనేటువంటి రంగుల రాట్నంలో పైనుంచి కిందికి కింది నుంచి పైకి నిరంతరం రంగుల రాట్నం వల్లే తిరిగి మనము జన్మలు తీసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా జీవుడు ఎలాంటి దోషాలు చేస్తూ ఉంటాడంటే ఈ శరీరంతోని మనస్సుతోని వాక్కులతోని కూడా కర్మలు చేస్తూ ఉంటాడనమాట. అలా చేయకుండా ఎల్లప్పుడూ కూడా నిరంతరం నేను హరి యొక్క దాసుని అనుకుంటే కూడా ఈ బంధనాల నుంచి జీవుడు విముక్తులవరాలన్నమాట. ఎవరైతే ఈ విధమైనటువంటి చైతన్యాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క భవబంధనాల నుంచి ముక్తి పొందుతారనేసి భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే భక్తుడైనా కానీ అభక్తుడైనా కానీ అతన్ని సమత్వ దృష్టితో సమాన దృష్టిలో చూడాలని చెప్తున్నారు. ఇందాక ఏం చెప్పుకున్నాం, మనము సమానంగా చూడాలి, సమదృష్టితో చూడాలి అనుకున్నాము. అదే సమయంలో మనం వ్యవహరించే పద్ధతిలో తేడా ఉంటుందని చెప్పాము. పులిని చూసినట్టు పిల్లిని చూడలేము, పిల్లిని చూసినట్టు పులిని చూడలేము. కానీ మళ్ళీ ఏం చేయాలి, వాటిని సమానంగా చూడాలి. అంటే మన వ్యవహారంలో తేడా అనేది రావాలి. ఇప్పుడు భక్తుడికి అభక్తుడు అని తేడా చూపించకూడదని ప్రభుపాదుల వారు అంటున్నారు. మరి ఏ విధంగా మనం తేడా చూపించకూడదని అంటే వాళ్లకు సంగత్వం అన్నది ఇవ్వాలి. ఎవరైతే అభక్తులు ఉంటారో భక్తులు వాళ్ళకి సంగత్వాన్ని ఇవ్వాలి. మనం ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర మనము సంగత్వాన్ని తీసుకోవాలి. అభక్తులకు సంగత్వాన్ని ఇవ్వాలి, భక్తుల దగ్గర మనము సంగత్వాన్ని తీసుకోవాలి. అంటే మనం అభక్తులకు కొంచెం కృప అన్నది చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఈ జన్మ మృత్యు జరావధి నుంచి బయటపడడానికి మన దగ్గర నుంచి కొంచెం జ్ఞానం అన్నది వాళ్ళు పొందినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ నడవడికలో కొని కొంచెం మార్పు వచ్చి వాళ్ళు కూడా భక్తి మార్గం వైపు అడుగులు వేయడానికి మనము వాళ్ళకి ఒక మార్గాన్ని సహాయం అన్నది మనము మన సంగత్వం ద్వారా చూపించాలి. అంటే కృప చూపించాలి. ఈ విషయాన్ని శాస్త్రం కూడా చెప్తుంది. సమానంగా చూడకూడదు, కానీ కృప చూపించాలి, సంగత్వం ఇవ్వాలి అనేసి ఇక్కడ చెప్తుంది అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక నిప్పు కొలిమిలో మనం ఒక ఇనుమ వస్తువుని వేసినప్పుడు
దాన్ని ఎర్రగా కాల్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఇనుము అన్నది అది కరిగిపోయి దాన్ని ఏ రూపంలో అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఆ రూపంలోకి మనం మార్చుకోవచ్చు కదా. ఇక్కడ అభక్తుడు కూడా ఒక ఇనుము లాంటి వస్తువు అన్నమాట. ఎప్పుడైతే భక్తుడి యొక్క సాంగత్వంలోకి వస్తాడో అతని రూపం అన్నది మారిపోయి అతడు కూడా భక్తుల్లోకి వస్తాడు. అలా కాకుండా మనం కొంచెం సమయం సంగత్వం ఇచ్చి మళ్ళీ అతన్ని వదిలేసాడు అనుకోండి, అతను యథావిధిగానే ఉంటాడు. ఎలాగైతే ఈ కొలిమిలో ఒక వస్తువుని వేసినప్పుడు అది పూర్తిగా ద్రవంగా మారకుండానే మనం పక్కకు పెట్టామనుకోండి, అది మళ్ళీ యథావిధిగా అదే రూపంలో ఉంటుంది. అందుకని ప్రభుపాల వారు ఏం చెప్తున్నారు, సంగత్వం ఇవ్వాలి, అభక్తులకి ఇచ్చి మన కృపను చూపించి వాళ్ళను భక్తులను తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే జీవుడు కూడా ఈ భగవందాల నుంచి అంటే బయటపడాలి అని అంటే ఈ యొక్క ద్వేషాల నుండి బయటపడాలి. అంటే ప్రతి జీవి పట్ల కూడా జాలి దయ అనేసి ఉండాలనే చెప్తున్నారు. అప్పుడే మనము తప్పకుండా ఈ యొక్క వైకుంఠాన్ని పొందుతున్నాడు. అందుకే భగవంతుడి దగ్గర ఏ విధమైతే ఎవరి పట్ల కూడా రాగము లేదు, ద్వేషము లేదు, మమత్వము లేదు, దోషాలు లేవు. భగవంతుడి దగ్గర ఏమి లేవు అనమాట. ఆయన నిర్గుణుడు, ఆయన దగ్గర ఎటువంటి గుణాలు లేవు. అటువంటి గుణాలను కూడా మనలో మనము తెచ్చుకున్నప్పుడు, మనలో మనము ఈ యొక్క గుణాలను నింపుకున్నప్పుడు ప్రతి జీవి పట్ల మనం సమత్వం అనే దృష్టి అనేది మనకి వస్తుందన్నమాట. అప్పుడు మనం కూడా ఈ ద్వేషాల నుండి, ఈ బంధాలనాల నుంచి బయటపడి భగవంతుడి యొక్క రాజ్యమైనటువంటి ఆధ్యాత్మిక లోకం కూడా మనం పొందడానికి మనము అర్హులమవుతాం అన్నమాట. కాబట్టి మనం కూడా ముక్త పురుషులం అవ్వాలి అనేసి భగవంతుడి యొక్క 19వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా మరి ముక్త పురుషుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనకు నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు మాతాజీ. సో ఎలా అర్థమైందా? ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు సమత్వం చూపించాలి అన్నారు, మళ్ళీనేమో ద్వేషము ప్రేమ రెండు ఉండకూడదు, ఈక్వల్ గా ఉండాలి అన్నారు కదా మాతాజీ. నాకు ఇక్కడ అంటే అది చెప్పారు కదా, ఇప్పుడు మనం భక్తుడిని సమానంగా చూడకూడదు, కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మనం కొంచెం సంగత్వాన్ని ఇవ్వాలి. అందులో జీవుడు ఒక్కడే అన్నప్పుడు మనకు సమత్వం అన్నది వస్తుంది. కానీ ఇద్దరి పట్ల వ్యవహారంలో మనం మార్పుని ఇవ్వాలి. ఒకరి పట్ల సంగత్వాన్ని తీసుకోవాలి, ఒకరి నుంచి సంగత్వాన్ని మనము ఇవ్వాలి. అలాగంటే పులిని పిల్లిని మనం ఒకేలాగా చూడలేం కదా. పిల్లితోని మనం కొంచెం దగ్గరికి వెళ్తాము, దాంతోనికి ఏదైనా తినిపించాలంటే తినిపించాలి, కానీ పులి దగ్గరికి మనం అలా వెళ్ళలేం కదా. కానీ ఇది వ్యవహారంలో ఉన్నటువంటి మార్పు. సమానత్వం అంటే పులిలో పరమాత్మ ఉన్నాడు, పిల్లిలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఈ విధంగా వ్యవహారంలో మార్పు తీసుకోవాలి మాతాజీ. ఓకే మేడం, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ఒక జీవుడు ముక్త స్థితిలోకి రావాలంటే ప్రతి జీవుల్లో పరమాత్మని ఎలా దర్శించాలో, అలా దర్శించిన వాడు ఏ విధంగా ముక్త స్థితికి వెళ్ళగలుగుతాడో చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ చాలా బాగా మాతాజీ. చెప్పారు దండ మాతాజీ. ప్రణామం. చక్కగా వివరించారు మాతాజీ. ఎవరితో సంగత్వంలో ఉండాలి, ఎవరితో అసంగత్వంలో చాలా ఉండాలి, బాగా బాగా చెప్పారు చెప్పారు మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. బాగా బాగా చెప్పారు, చెప్పారు. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ధన్యవాదాలు ప్రణామాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చాలా చక్కగా ఉంది క్లాస్. హరే కృష్ణ. ప్రభుజీ ఏం చేస్తారా ప్రభుజీ? హరే కృష్ణ. దండోత్ ప్రణామం మాతాజీ. మాతాజీ ఎండింగ్ కూడా మీ దగ్గరే ఉంటుంది, చూడండి ఒకసారి. కనిపించట్లేదు మాతాజీ అసలు. మ్యూట్ అంటే మోర్ పక్కన ఉంటాయి చూడండి, ఎండ్ ఆల్ అని ఉంటుంది. మోర్ పక్కన నాకు ఓన్లీ లీవ్ మాత్రమే ఉంది మాతాజీ. మోర్ లో చూడండి, మోర్ లో చూడండి ఒకసారి. మోర్ లో ఇందాక ప్రభుజీ చెప్పారు, అయితే ఆ మోర్ లో మీటింగ్ ఎండ్ ఉంటుంది, ఒకసారి మోర్ చూడండి. హరే కృష్ణ మాతాజీ. లీవ్ అని ఉంది చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. లీవ్ నొక్కిన ఉంది చూడండి, లీవ్ ప్రెస్ చేయండి. ఓకే, లీవ్ ప్రెస్ చేస్తాను. ఎండ్ మీటింగ్ అని వస్తుంది. ఇప్పుడు ఎండ్ వచ్చింది మాతాజీ. Yes, ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి దండత్వం. హరే కృష్ణ. హరే కృష్ణ.